హైవే అథారిటీస్ ఆఫ్ ఇండియా టోల్ ప్లాజాల వద్ద వాహనదారులు వేచి ఉండాల్సిన సమయాన్ని తగ్గించడానికి ఫాస్ట్ ట్యాగ్ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ ఫాస్ట్ ట్యాగ్లను డియాక్టివేట్ చేస్తామని ప్రకటించింది. NHAI ప్రకారం KYC జనవరి 31 నాటికి పూర్తి కాకుండా ఫాస్ట్ ట్యాగ్లో బ్యాలెన్స్ ఉన్నా అలాంటి వాటిని డియాక్టివేట్ లేదా బ్లాక్ లిస్ట్లో పెట్టే అవకాశం ఉంది. సదరు వినియోగదారుడు తమ ఫాస్ట్ ట్యాగ్ డీయాక్టివేట్ కాకుండా ఉండాలంటే ఈ నెలలోపే KYC చేయించుకోవాల్సి ఉంటుంది. ఫాస్ట్ ట్యాగ్లను డీయాక్టివేట్ చేయడానికి కారణం ఏంటి, అలా జరగకుండా ఉండాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయాలపై మా ప్రతినిధి మాధవి మరింత సమాచారం అందిస్తారు. ఫాస్టాగ్ అకౌంట్స్ పై కేంద్రము మరొక కీలక నిర్ణయం తీసుకోబోతుంది. ఈ నెల జనవరి 31వ తేదీ తర్వాత ఎవరైతే ఫాస్టాగ్స్ KYC అప్డేట్ చేసుకోలేదో వారి KYC అప్డేట్ అవ్వని ఫాస్టాగ్స్ మాత్రం బ్లాక్ చేయడానికి కేంద్రం నిర్ణయించుకుంది. అలాగే బ్యాంక్స్ ద్వారా కూడా ఈ KYCని ఎవరైతే చేసుకున్నారో వాటిలో మినిమం బ్యాలెన్స్ అకౌంట్ అనేది మినిమం మెయింటైన్ చేయాలి. మినిమం మెయింటెనెన్స్ బ్యాలెన్స్ లేకపోతే మాత్రం ఈ అకౌంట్స్ అనేవి ఆటోమేటిక్గా బ్లాక్ అయిపోతాయి. KYC ఎప్పుడైతే వీరికి ఫాస్టాగ్కి టచ్ అయి ఉంటుందో ఆ KYC అటాచ్ అయిన వెంటనే ఫాస్టాగ్ అనేది యాక్టివేట్ అవ్వడం జరుగుతుంది. దీనిపైన కేంద్రం మాత్రం మరింత నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా ఉంది. ఒక ఫాస్టాగ్ ఒక వాహనానికి ఒక ఫాస్టాగ్ మాత్రమే వర్తిస్తుంది. కానీ ఒక వాహనదారుడు అనేకమైన ఫాస్టాగ్లు అనేక ఫాస్టాగ్లు తీసుకోవడం వల్ల వారికి బ్యాంకులలో డిపాజిట్ కానీ అక్కడ ఫాస్టాగ్ గేట్స్ దగ్గర కానీ టోల్ ప్లాజాల దగ్గర కానీ అనేక విధాలైన ట్రాఫిక్ అంతరాయాలు కలుగుతున్నాయి. ఎందుకంటే ఆటోమేటిక్గా కట్ అయ్యే ఈ ఫాస్టాగ్ని అక్కడ కట్ అవ్వకుండా అనేక ఇబ్బందులకు గురి చేస్తుంది. కాబట్టి మినిమం KYC అప్డేట్ చేసుకొని బ్యాంకులలో ఫాస్టాగ్కి ఏదైతే మీరు బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తారో ఆ బ్యాలెన్స్ అనేది మినిమం మెయింటైన్ చేయాలి అని చెప్పేసి కూడా వెల్లడించడం జరుగుతుంది. దీనిపైన మీకు మరింత సమాచారం ఏదైనా కావాలి అని అనుకుంటే టోల్ ప్లాజాల దగ్గర ఉన్న ఫాస్టాగ్ వారిని సంప్రదించవచ్చు. అలాగే ఇతర అంటే మన టోల్ ఫ్రీ నెంబర్కి కూడా సంప్రదించి మీరు వివరాలు అన్నీ అడిగి తెలుసుకొని దీనిపైన చర్యలు తీసుకోవాల్సిందిగా కూడా చూస్తున్నారు. అలాగే ఇది ఎవరైతే ఫాస్టాగ్ని వినియోగించుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వ్యక్తిగత వాహనాలకి కూడా ఫాస్టాగ్ ఛార్జీలు ఉండవు. కాకపోతే ఫాస్టాగ్ వ్యాలెట్ బ్యాలెన్స్ని మెయింటైన్ చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. ఇది ఒక బ్యాంకు బ్యాలెన్స్కి మెయింటైన్ చేయలేకపోతే బ్యాంకుకు ఏదో ఒక విధంగా ఒక్కో బ్యాంకుకు ఒక్కో విధంగా ఉంటుంది. కాబట్టి ఇక భారీ వాహనాలు బస్సులు ట్రక్కులు ట్రాక్టర్లు ఫాస్టాగ్ ఛార్జీలు 100 రూపాయలుగా ఉంటున్న ఈ తరుణంలో ఇందులో మాత్రం 99 రూపాయలు మాత్రమే రీఫండ్ అయిపోతుంది. ఒక్క 1 రూపీ మాత్రం వ్యాలెట్ బ్యాలెన్స్లో ఉండిపోతుంది. కాబట్టి జాతీయ రహదారులపై ప్రయాణం కోసము మనం ఈ ఫాస్టాగ్ KYCని తప్పకుండా అప్డేట్ చేసుకోవాల్సి ఉంది. KYC ఎవరైతే అటాచ్ చేసుకొని ఉంటారో వారికి మాత్రమే ఈ ఫాస్టాగ్ వర్తిస్తుంది. లేదు ఎవరైతే KYCని దీనికి అటాచ్ చేయరో రహదారులపై ఎక్కువగా జాతీయ రహదారులపై ప్రయాణించే వారికి మాత్రం తప్పకుండా ఆటంకాలు అనేవి జరుగుతాయని చెప్పేసి కేంద్రం మాత్రం వెల్లడించడం జరిగింది. కెమెరామెన్ శ్రీకాంత్తో మాధవి.